ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైవర్స్గా ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. సో అలాగే డైవర్స్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, బాగుంది అక్కడి వరకు. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 15-20 మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఒకసారి చెప్తారా? డైవర్సిఫికేషన్ మంచిది, బట్ టూ మచ్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్సో మంచిది కాదు. సో ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోలో ఒక 4, 5, 6 ఎక్స్ నంబర్ కొంచెం నంబర్లో డైవర్సిఫై చేసుకోవడం ఈజ్ మంచిది. బట్ ఐడియల్ గా ఉండాలి అని అంటే ఎలాంటి డైవర్సిఫికేషన్ లో కూడా ఎలాంటివి చేయాలి అంటారు? తప్పకుండా చెప్తాను. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని ఫండ్స్ ఉంటే ఇష్యూ ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్, కొద్దిమంది ఏంటంటే ఫ్యాడ్ ఇన్వెస్టింగ్ అంటే మార్కెట్లో ఏది కొత్తగా వస్తే దానిలో ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటారనమాట. వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్ చేయడమే కానీ దాని గురించి రివ్యూ చేయరు, రివ్యూ గురించి పట్టించుకోరు, చేస్తూ పోతూ ఉంటారు. ఆర్ కొత్తగా ఏది ఎన్ఎఫ్ఓ వచ్చినా, కొత్తగా ఎవరైనా వచ్చేసి ఈ ఫండ్ బాగుందని చెప్పినా, ఫ్రెండ్ బాగుందని చెప్పినా కానీ అందులో 50,000, 1,00,000 లేకపోతే కొత్తగా ఎస్ఐపీలు యాడ్ చేస్తూ పోతూ ఉంటారనమాట. ఎటువంటి రివ్యూ చేసుకోకుండా, ఎటువంటి పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకోకుండా, డైవర్సిఫికేషన్ నిజంగానే ఉందా లేదా చూసుకోకుండా చేస్తూ పోతూ ఉంటారు. ఏది ట్రెండ్ అయితే ఆ ట్రెండింగ్ వాటిల్లో పెట్టేస్తారనమాట. అలా చూసుకుంటే ఏమైందంటే ఒక్కోసారి పోను మెల్లిగా 1, 2, 3, 4 అలా 15, 20 నేనైతే ఒక పోర్ట్ఫోలియో చూసాను 40 ఫండ్స్ ఉన్నాయి. 40 ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఆ ఇన్వెస్టర్కే తెలీదు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో, ఎందులో చేశాడో. అది క్లటర్డ్గా సో మచ్ ఇన్ఫర్మేషన్, సో మెనీ డిఫరెంట్ ఫండ్స్ ఉంటే ఏవి పర్ఫామ్ చేస్తున్నాయా, ఏవి పర్ఫామ్ చేయట్లేదు, ఏవి నీ రిస్క్ ప్రొఫైల్ సూట్ అవుతాయి, ఏవి నీకు సూట్ కావు అనేది కూడా ఏమీ తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే నీ రిటర్న్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా ట్రాక్ చేయడం తెలియదు, మానిటర్ చేయడం తెలియదు, ఎక్కడ ఏ ఫండ్స్ ఎటువంటి దానికి నీకు ఎక్స్పోజర్ ఉందో తెలియదు, ఈక్విటీ ఎక్కువ ఉందా తెలియదు, హైబ్రిడ్ ఎక్కువ ఉందా తెలియదు, డెట్ ఎక్కువ ఉందా తెలియదు. అలా కాకుండా ఏంటంటే లిమిటెడ్ నంబర్ అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని, ఓకే నా ప్రొఫైల్కి నేను 40 ఏజ్లో ఏంటంటే ఒక 60% నేను ఈక్విటీలో పెడతాను, 70% పెట్టి ఒక 30% వరకు ఈ డెట్లో పెట్టుకుంటానని డిసైడ్ చేసుకున్నారు అనుకోండి. దాని తగ్గట్టు రేషియో కరెక్ట్గా ఫండ్స్, ఓకే మీరు పెట్టే నెలకు ₹1,00,000 ఎస్ఐపి పెడతా ఉంటే 60,000-70,000 ఎస్ఐపి. సో రీసెంట్గా నేను ఒక పోర్ట్ఫోలియో 40 ఫండ్స్ కూడా చూశాను అనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందులోంచి క్లియర్గా రిటర్న్స్ ఎంత వస్తున్నాయో, ఏ కేటగిరీకి ఎక్స్పోజర్ ఉందో ఏమీ తెలీదు. అలాంటి టైంలో ఏంటంటే రివ్యూ చేసేప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మనకు ట్రాకింగ్ కూడా ఉండకుండా, ఇబ్బందులు లేకుండా ఉండడానికి నీ క్లియర్గా నువ్వు ఎక్కడ పెట్టావు, ఎంత రిటర్న్స్ ఉంది, నీ పోర్ట్ఫోలియో హెల్దీగా ఉందా, ఆర్ పోర్ట్ఫోలియోలో ఏమైనా చేంజెస్ చేయాలా, ఆర్ రేషియో డిఫరెంట్ వాటికి ఎక్స్పోజర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సింపుల్గా ఉంటే క్లటర్డ్ లేకుండా, ఇబ్బంది లేకుండా అనలైజ్ చేసుకొని మనం రెగ్యులర్గా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అందుకోసమే మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, ఐడియల్గా ఎంత ఉండాలి? ఐడియల్గా అయితే 5-6 ఫండ్స్ ఉంటే సరిపోతుంది. ఇది నీ పోర్ట్ఫోలియో సైజుని బట్టి. చిన్న పోర్ట్ఫోలియో అయితే 3-4 ఫండ్స్ చాలు. అంటే మన క్యాపిటల్ ఎంత ఉందో చూసుకొని, మరీ క్యాపిటల్ హ్యూజ్గా ఉంటే మాత్రం 6-8 వరకు వెళ్ళొచ్చు, అంతకన్నా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ట్రాకింగ్ ఇంపార్టెంట్, ఇబ్బంది అవుతుంది. అండ్ మీరు ఆల్వేస్ మీకు కావాల్సిన రిటర్న్స్ బిల్డ్ చేయడానికి టూ మెనీ ఫండ్స్ అవసరం లేదు, మంచి ఫండ్స్ 5 ఉన్నా 3 ఉన్నా సరిపోతుంది. సో అందుకోసమే మీ సూటబిలిటీ, రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మంచి కేటగిరీ మీకు తగ్గట్టు, మీ టైం హొరైజన్ ఎన్ని సంవత్సరాలు పెడదాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు చూస్ చేసుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకొని, ఆ కేటగిరీలో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న ఫండ్ తీసుకొని, అందులో కూడా మీ పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ ఆ కేటగిరీకి ఇద్దామనుకుంటున్నారో అంత కరెక్ట్ పర్సెంటేజ్ ఇస్తే ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా అనుకున్నట్టు హెల్తీగా ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఎట్ ఎనీ టైం ఏవైనా చేంజెస్ చేసుకోవాలన్నా, అడిషన్స్ డిలీషన్స్ చేసుకోవాలన్నా ఇట్స్ ఈజియర్. ఒక 6 ఫండ్స్ ఉంటే, పోర్ట్ఫోలియో పెద్దగా ఉంటే 8 వరకు వెళ్ళండి, అంతకన్నా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. కనబడ్డ ప్రతి ఒక్క ఫండ్, కనబడ్డ ప్రతి ఒక్క ఎన్ఎఫ్ఓలో చేయకండి. డబ్బులు ఉంటే ఎగ్జిస్టింగ్ వాటిలో చేయండి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పటివరకు రిటర్న్ ఇవ్వకపోయినా ఇప్పుడు డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అదొకటి. చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే
మార్కెట్ హై ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఒక 6 మంత్స్ తర్వాత మార్కెట్ డౌన్ అయినప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టాలంటే ఆ ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు అనే కంపారిజన్ వస్తుంది. వెన్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ వాజ్ డౌన్, నీ ఫండ్ పర్ఫామ్ నీది కూడా అలాగే ఉంటుంది. అలాంటి టైంలో కూడా అందుకే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో చూసుకోవడం ఇంపార్టెంట్. దెన్ ఈజీగా అందులోనే మళ్ళీ యాడ్ చేస్తే అంటే అడిషనల్గా యూనిట్స్ కూడా తక్కువ రేట్కి వస్తాయి. నెక్స్ట్ సైకిల్లో మనకు మచ్ హయ్యర్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో అందుకోసమే తక్కువ ఫండ్స్ ఉంటే ఏంటంటే పర్ఫార్మెన్స్, క్వాలిటీ అన్నీ రెగ్యులర్గా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత మన దగ్గర లంసమ్ క్యాపిటల్ ఉన్నా కూడాను Yes. 10 కంటే ఎక్కువ ఉండదు. 10 కూడా కాదు, 7, 10 కంటే 6 to తక్కువే. 8 ఉండాలి అంతే. 8 Okay. కన్నా అవసరం అస్సలు లేదు. ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే 6, 7, 8 మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి. Okay. అవి ఇవ్వని రిటర్న్స్ మళ్ళీ 15లో పెడితే రానే రావు. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోను. గోయింగ్ ఆన్ యాడ్ చేస్తా పోతూ ఉంటే మాత్రం కన్ఫ్యూజన్ పెరుగుతుంది కానీ రిటర్న్స్ పెరగవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.